హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఫీజింగ్ పేపర్పై నెక్ లైన్ డ్రా చేసుకొని లైనింగ్పై ఫీజింగ్ పెట్టి ఐరన్ చేసుకోవాలండి. ఈ విధంగా ఐరన్ చేసుకున్న దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని హాఫ్ ఇంచ్ ఖర్చుకు వదిలేసి కటింగ్ చేయాలండి. కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు టక్స్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకు నెక్ లైన్ అనేది ఈజీగా తిరుగుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ నెక్ లైన్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని హాఫ్ ఇంచ్ ఖర్చుకి వదిలేసి కట్ చేసి దాని తర్వాత నెక్ని ఉల్టా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఐరన్ చేసి మంచిగా తిరిగి పెట్టుకోవడం వల్ల ఈజీగా కుట్టడానికి ఉంటుంది. ఈ విధంగా ఫ్యాబ్రిక్ మొత్తం చివరిలో లైనింగ్ చివరిలో కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా కుట్టడం అయిపోయాక కింద 1 ఇంచు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. చూపిస్తున్నట్టు స్టిచ్ చేయాలి. అదేవిధంగా లైనింగ్ని కూడా స్టిచ్ చేసుకుందాము. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి. టక్స్ వేసుకోవడం వలన ఫిట్టింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ విధంగా ఫోల్డింగ్ చేయడానికి ఫోల్డింగ్ చేసి లైనింగ్ కూడా ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ మొత్తం చివరిలో కుట్టేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేయాలి. కట్ చేసిన
హాఫ్ ఇంచ్కి షోల్డర్ జాయిన్ చేసుకుందాం. షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టిచ్ కూడా వేద్దామండి. ఇదే విధంగా 2 షోల్డర్లు జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేయాలి. షోల్డర్స్ అటాచ్ చేయడం అయిపోయిందండి. నెక్స్ట్ హ్యాండ్స్ని లైనింగ్ పెట్టి హాఫ్ ఇంచ్ ఖర్చుతో హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకుందామండి. హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు నేను పిన్స్ పెట్టుకుంటాను. పిన్స్ పెట్టుకోవడం వలన ఈజీగా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం అయిపోతుంది. ఇదే విధంగా డబల్ స్టిచ్ వేయాలండి. హ్యాండ్స్కి డబల్ స్టిచ్ వేసి సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్లు మార్కు ఉన్న దానిపైన స్టిచ్ చేయాలండి. స్లిట్ అనేది వస్తుంది. నేను ఇక్కడ పిన్నీస్ పెట్టుకున్నాను నీట్ ఫినిషింగ్ కోసం. పిన్నీస్ పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా తొందరగా వర్క్ కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకొని స్టిచ్ చేయాలి. మళ్ళీ కిందికి కూడా ఇదే విధంగా స్టిచ్ చేయాలి. కొంచెం ఫోల్డింగ్ అనేది
కిందికి ఫోల్డ్ చేయాలండి. ఎందుకంటే పైననే ఫోల్డ్ చేయడం వల్ల మనకు అన్ఈవెన్‌గా వస్తుంది. కిందికి ఫోల్డ్ చేయడం వల్ల నీట్‌గా ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి స్లిట్ ఏ విధంగా ఎంత నీట్‌గా వచ్చిందో. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఇలాగే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొక సైడ్ కూడా వీడియోలో చూపిస్తున్నట్లు నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి స్లిట్ ఎంత ఫినిషింగ్గా నీట్‌గా వచ్చిందో. కుర్తీ ఫినిషింగ్ వస్తుంది.